Eco Tejas world class electric bike అతి తక్కువ ధరలోనే. ఈ జర్నీ ఇంకా టఫెస్ట్. ఈ జర్నీ ఆ జర్నీ ఒకటి అనుకుంటే ఇది ఇంకా టఫెస్ట్. మనం కొత్తగా వెళ్తున్నాం. స్టార్టింగ్ స్టేజ్ పేమెంట్స్ కానివ్వచ్చు, ఇదంతా ఎలా మేనేజ్ చేసేవాడివి? అసలు ఆ పేమెంట్స్ కి నేను అడగలేకపోయేవాడిని. ఎందుకంటే అడిగితే ఎక్కడ ఆగిపోమంటారనే భయం. పేమెంట్ ఏమో తక్కువ, ఇటు పక్క రూమ్ రెంట్లు కట్టుకోవాలి, నేను తినాలి, తిరగాలి. తర్వాత నేను ఇక్కడ టీవీలో కనిపిస్తున్నాను అంటే ఊర్లో కానీ జనానికి కానీ ఏదో సంపాదిస్తున్నానని ఒక ఫీలింగ్లో ఉంటారు. అవన్నీ ఫుల్ఫిల్ చేయలేక నేను ఒక 2.5 years నరకం చూశాను ఓపెన్గా నాకు నేనే. బట్ ఏ రోజు కూడా నేను వదిలేద్దామని అని అనుకోలేదు. ఇంకా అలాగే చేస్తూ 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 ఇప్పటి వరకు నిలబడ్డా. నేను నిలబడ్డానంటే దానికి కారణం నా రైటింగ్ కూడా. నా రైటింగ్ 75% నాకు ప్లస్. నేను రాస్తూ ఉంటాను. శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ, మన ఈవెంట్స్ కానీ, 31st నైట్ సంక్రాంతి ఈవెంట్స్ కానీ, నా స్కిట్లు కానీ, లేదా వేరే వాళ్ళ స్కిట్లు కానీ, ఇవి నేను రాస్తూ ఉంటాను. నా రైటింగ్ నాకు 75% ప్లస్ అయింది. అదే లేకపోయింటే నేను ఈరోజు ఇక్కడ కూర్చునేవాడిని కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎస్, ఈ 2.5 yearsలో మళ్ళీ ఇలాంటి రోజు అనేది లైఫ్లో రాకూడదు అని అనిపించే రోజు ఏదైనా ఉందా? అబ్బో చాలా ఫేస్ చేశాను అక్క. నేను రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు నాకేమో అవి నచ్చేవి కాదు. నేను ఏదన్నా ఉంటే నాకు దగ్గర ఒక మైనస్ ఏంటంటే ఎవరన్నా ఇప్పుడు మీరు ఏదన్నా చేశారని వెంటనే అనేస్తాను. నేను వెనక ముందు చూడను. ఆ తప్పు మీరు ఎందుకు అలా చేస్తారు, ఎక్కడ వదిలేసి అవన్నీ అనేస్తాను. అలాగా ఒక 2-3 అనేసి కూడా నేను కొన్ని ఎపిసోడ్లు ఆగిపోయిన రోజులు ఉంది. నాకు అది సడన్గా నాకు నచ్చదు అక్క. బేసిక్గా ఇప్పుడు మనం అంటే టాలెంట్ అంటే నేను హెవీ టాలెంట్ అని చెప్పను. చేయగలిగే వాళ్ళు ఉన్నప్పుడు చేయగలిగే వాళ్ళకి ఇచ్చి నెక్స్ట్ నీ అనుకునే వాళ్ళకి నువ్వు ఇస్తే అది వేరే. చేయగలిగిన వాళ్ళు కూడా పక్కన పెట్టేసి నీ అనుకున్న వాళ్ళకి, నీకు ఫోన్లు చేసే వాళ్ళకి, నీ ఫ్యామిలీస్కి, నీ రిలేటివ్స్కి నువ్వు ఇచ్చుకుంటా పోతే ఇంకా ఇన్ని రోజులు కష్టపడేది ఎందుకు? కష్టపడి వేస్ట్ కదా. బలవంతంగా లేపుతూ ఉంటారు కొంతమందిని. బలవంతంగా వాడు చేయను అన్నా సరే, వాళ్ళు చేయను అన్నా సరే, వాళ్ళ బలవంతంగా కూర్చోబెట్టి లేపుతూ ఉంటారు. మనం కష్టపడి చేసినా సరే అవి ఉండవు. ప్రోమోల్లో ఉండవు, ఎపిసోడ్లో ఉండవు. ఏమన్నా అడిగితే వేరే వేరే రీజన్స్ చెప్పేస్తారు. అవి నాకు నచ్చగా ఒక 3-4 times బరస్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా నాకు కొన్ని ఎపిసోడ్లు ఆపడం, కొన్ని ఎపిసోడ్లు ప్రోమోల్లో వేయకపోవడం, ఎపిసోడ్లో తీసేయడం, అవన్నీ దాటుకొని చేసి ఇప్పటికే అదే అవుతుంది హార్డ్ వర్క్ అంతే. కానీ ఏదో ఒక రోజు ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది, రావాలి. అంటే టీమ్ లీడర్ పొజిషన్ వరకు ఎదిగావు అంటే ఇంకా ఆఫ్టర్ దట్ నాకు అదే చాలా హ్యాపీ అనిపించింది అక్క. నేను ఇంటికాడ ఉన్నప్పుడు టీవీలో వాళ్ళందరినీ చూసి అరే ఒక్కసారి అన్న స్టేజ్ మీద కనిపిస్తే చాలు అనుకున్నా. తర్వాత స్టేజ్ మీద కనిపించా. దాని తర్వాత జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత నాకు ఒక క్యారెక్టర్ ఉండన్నా అని అడిగేవాడు. ఆ పక్కన ఏదో చిన్న క్యారెక్టర్ ఇచ్చారు, ఒక 6 months 7 months అలా వచ్చి వెళ్ళిపోయి అంతే. కట్ చేస్తే ఈరోజు నేను టీమ్ లీడర్ అయ్యాను అంటే నాకే అదొక తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది. పటాస్ ద్వారా ఇంకా బాగా ఫేమ్లోకి వచ్చారు. జబర్దస్త్ నించోబెట్టింది శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇంకా పూర్తిగా నిలబెట్టేసింది. ఎస్, మూవీస్లో కూడా చేశాను అక్కడ 2-3 మూవీస్ చేశాను. ఆల్రెడీ ఇంకో 3-4 చేస్తున్నాను ప్రజెంట్. ఎక్సలెంట్. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. ప్రశాంతం ఏముంది, ఇంకో పెద్ద ప్రాబ్లం ఒకటి ఉంది. ఒకటి ఎవరినో చూసి పక్కన ఎవరినో చూసి చెప్తున్నావు? ఏమన్నా అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే లైఫ్లో, ఎవరి లైఫ్లో అన్న పెళ్ళి. ఆ పెళ్ళి ఏమవుతుందా ఏందా అనేది ఇప్పుడు పెద్ద టెన్షన్ అది నాకు. అంటే ఎటు సైడ్ ప్రాబ్లం? ఇక్కడ ప్రాబ్లమా? అంటే బేసిక్గా పెళ్ళి అన్న తర్వాత 2 families వైపు నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకటే ఆలోచిస్తారు, వాళ్ళు తప్పేమో ఆలోచించరు. నా కూతురు ఇన్ని సంవత్సరాలు నా దగ్గర హ్యాపీ ఉంది కదా, వేరే వాడి దగ్గరికి వెళ్ళినా హ్యాపీ ఉండాలని వాళ్ళు ఆలోచిస్తారు. తర్వాత ఇటు ఏంటంటే రేపు వచ్చే అమ్మాయి నా కొడుకుని మంచిగా చూసుకుంటుందా లేదా, మమ్మల్ని టార్చర్ చేస్తుందని వాళ్ళు ఆలోచిస్తారు. అర్థం చేసుకునే గుణం ఉండాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. మనమేం ఆలోచిస్తామంటే వీళ్ళిద్దరిని మేము బాగానే చూసుకుంటాం కానీ వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుని మనం ఆలోచిస్తాం. ఈ అన్నిటికంటే ఇది ఎప్పుడు ఇవంతా ఫ్రెండ్షిప్ అంటదేమో ఇదొక భయం అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ నీకు ఎప్పుడన్నా మరి ఐ లవ్ యూ చెప్పి ప్రేమ అనేది మాటల్లో కదా కళ్ళలో చూసినా అర్థం. ఇప్పుడు చెప్తాది కదా, కొంచెం ఫ్రీ అయ్యాక తను ఈ రోజు చూడు తమ్ముడు పక్కా నీకెందుకు, నీ వెనకాతల కొండంత అండ అక్కను ఉంటుండగా నీకెందుకు చాలు ఒక్క ముక్క. ఆసియా చెప్పరా, నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఏం చదువుకున్నావు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంతమంది సిస్టర్స్ బ్రదర్స్? అంటే అక్క నేను బీటెక్ చేస్తూనే పటాస్ ఆడిషన్స్ చదువుతున్నప్పుడు వచ్చానన్నమాట. ఫస్ట్ టైం వచ్చాను. సో అప్పటి వరకు ఫుల్ అయిపోయింది, గేట్ క్లోజ్ అయిపోయి టైం అయిపోయింది అనేసరికి వెళ్ళిపోయాను.
అరే ఆడిషన్ మిస్ అయిపోయినా అనుకున్నా, ఈసారి ఎలాగైనా సరే వెళ్ళాలి అనేసి అనుకున్నాను. సో నెక్స్ట్ టైం ఏంటంటే ఆడిషన్ కంటే ముందు పక్క కాలేజ్ వాళ్ళు వెళ్తున్నారు, మా కాలేజ్ వాళ్ళు కూడా కాదు, స్టూడెంట్స్. సో ఎలాగూ వాళ్ళు వెళ్తా అన్నారు, నన్ను కూడా అడిగారు అన్నమాట. మా ఫ్రెండ్తో అడిగిపిస్తే ఆశ నువ్వు వెళ్తావు అంటే సరే అనేసి, సరే అబ్బా నేను ఆర్టిస్ట్ అవుతా కదా, నేను స్టూడెంట్ లైఫ్ ఇప్పుడే ఎందుకు వెళ్ళాలంటే, ఓహో నేను ఆర్టిస్ట్ అవుతా ఎలాగైనా, కానీ ఈ లైఫ్ స్టూడెంట్ లైఫ్ అనేది మళ్ళీ నేను ఎంజాయ్ చేయలేను కదా అని అదొక ఓవర్ కాన్ఫిడెంట్ అంటారు కదా, సో అలా ఉండేది. సరే అని స్టూడెంట్ లాగా వెళ్ళాను, ఎంజాయ్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఆడిషన్లో పర్ఫామ్ చేశాను, సెలెక్ట్ అయిపోయా. సెలెక్ట్ అయిపోయినా ఇక అంటే ఎంత సెలెక్ట్ అయినా కూడా భయం ఉంటుంది కదా అక్క, మనకు అంతమంది ఉన్నప్పుడు మనం ఓన్గా రాసుకునే వాళ్ళం అప్పుడంటే. ఇప్పుడంటే రైటర్స్ రాస్తున్నారు, అప్పుడు మేము రాసుకొని వచ్చి రైటర్లకు ఇస్తే వాళ్ళు కొంచెం డెవలప్ చేసేవాళ్ళు. సో ఒక్కొక్కసారి రైటర్లు రాకపోయినా సరే ఓన్గా ఎక్కిన కంటెంట్లు కూడా ఉన్నాయన్నమాట. అలా రాసుకుంటూ నేను సెకండ్ నా పర్ఫార్మెన్స్ ఉంది ఎపిసోడ్ చేస్తున్నప్పుడు, తిను సోఫాలో ఇలా ఎదురుగా కూర్చున్నాడు, నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నాను సోలో కంటెంట్. తిను ఎవరో కూడా నాకు అప్పటిదాకా తెలియదు. నేను చేస్తున్నాను, ఏదో ఒక డైలాగ్ అన్నాను, పాయసం తిందామంటే 10 నిమిషాలు కూడా ఆలోచించను మగోళ్ళు, ప్రపోజ్ చేయనికి 1 నిమిషం కూడా ఆలోచించరు అంటే వెంటనే తిరిగి ఐ లవ్ యూ అన్నాడు. సో అక్కడి నుంచి ఆ రోజు మాకు ఇలా పడిపోయింది, అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఇక సరదాగా ఎపిసోడ్లో అనే జోకులు చేసుకునే వాళ్ళం, ఒకరి మీద సెటర్లు వేసుకునే వాళ్ళం. అది ఫ్రెండ్షిప్ కాస్త ఏమైందంటే, అంటే రాజుకి ఏమో నేను ఎలా నచ్చానో నాకు అర్థం కావట్లేదు, అంటే అందరికంటే ఎక్కువ నాకే ప్రియారిటీ ఇచ్చేవాడక్క. నాకు ఇచ్చేవాడు, ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నాడు. అప్పుడు ఏంటంటే ఇంకెక్కువ, ఇప్పుడంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీలాగా చూసుకుంటాడు. అప్పుడు ఏంటంటే ఎవరన్నా నన్ను ఏమన్నా అన్నా కూడా, నన్ను ఏమో తక్కువ చేసినా కూడా ఇప్పటికీ తను ముందుంటాడు అనమాట, దాన్ని ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు అనే రకంగా. సో నాకు ఎప్పుడు నా వెనకాలే ఉంటూ నన్ను ముందుండేలా చేశాడనమాట. ఇంకోటి ఏంటంటే బీటెక్ కదక్క, నేను ఇబ్రహీంపట్నంలో కాలేజ్, అక్కడ నుంచి షూట్కి కూడా వచ్చేదాన్ని అనమాట. ఎలాగైనా అది మేనేజ్ చేయాలి, అటు అటెండెన్స్ లేదు. ఏంటి నేను ఒకవేళ నాకు పర్సంటేజ్ లేక అటెండెన్స్ వల్ల కానీ ఏమన్నా అయిపోతే నా స్టడీకి, ఎందుకంటే మా వాళ్ళకి ఇష్టం లేదు ఇది. సో వాళ్ళని ఎలాగో అలా ఒప్పించుకొని నేను చేస్తున్నాను, ఇది మేనేజ్ చేయాలి అది మేనేజ్ చేయాలని. అంత దూరం నుంచి అంటే ఏమో, అందుకే ఫస్ట్ చెప్పుకోవద్దు, అక్కడ నుంచి ఒంటరిగానే వస్తూ కష్టపడి చేసుకుంటూ ఉన్నా. అంటే అమ్మ వాళ్ళు ఏంటంటే వ్యవసాయం కూలి పని చేస్తుంది అమ్మగారు నాన్న. సో వాళ్ళు ఏంటంటే నేను బాగా చదువుకోవాలి, జాబ్ చేయాలి అనేసి ఉండే. నాకు సడన్గా మైండ్ డైవర్ట్ అయిపోయింది దీనికి. ఇది కూడా నాకేంటంటే ఇచ్చేసిన అమ్మ వాళ్ళకి ఒక నేమ్ అనేది ఇచ్చేసినా కూడా, పలానా మీ అమ్మాయి అరే సూపర్ ఇది ఒక పేరున్నా వాళ్ళకి అది చాలు, నేను ఎలాగో వాళ్ళకి సంపాదించి అన్ని సెటిల్ చేద్దామనేసి అనుకున్నా. బాగా చేసుకుంటున్నా కరెక్ట్గా ఏమో తెలియదు, సడన్గా నన్ను సైడ్ అయిపోయా ఆల్మోస్ట్. ఎక్కడ? పటాస్లోనే? పటాస్ ఎండింగ్ నుంచి నాకు జరుగుతుంది. అంటే అది ఎలానో ఎవరి వల్ల నాకు తెలియదు, కానీ సర్లే మన బ్యాడ్ లక్ ఏమో నెక్స్ట్ ఉంటాయి కదా అనేసి అలా అనేసి నేను ఒక 2 years ఖాళీగా ఉన్నాను అక్క. 2 years అమ్మ ఫోన్ చేస్తే వేరే షూట్ చేస్తున్నా, వేరే చేస్తున్నా, అది ఇది అనుకుంటూ మేనేజ్ చేస్తుండేదాన్ని. నాకు డబ్బులు కూడా అంటే మా రాజు ఇచ్చేది. అంటే అప్పట్లో అమ్మ వాళ్ళకి ఏంటంటే చేస్తున్నాను ఏదో ఒకటి అని అలా చెప్పేదాన్ని అనమాట. కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అక్క. నేను చేశాక నాకు కొంచెం నన్ను ఇష్టపడేవాళ్ళు, నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారా అని నాకు అనిపించింది అక్క. నన్ను నేను స్ట్రాంగ్ చేసుకున్నాను. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో మాకు కూడా ఒక ఎపిసోడ్ వేశారు కదా, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. సో అప్పటి నుంచి మెల్లిగా నేను శ్రీదేవి డ్రామాకి పిలవడం కానీ, సో అలా అప్పుడప్పుడు నేను చేస్తుంటాను కదా. జబర్దస్త్లో కూడా అప్పుడప్పుడు మరి రాజే నన్ను జబర్దస్త్లో ఆశని కూడా పెట్టుకుంటాను నా పిల్లవనన్నా అంటే, సరే క్యారెక్టర్ ఉంటే అప్పుడు కొన్ని చాలాసార్లు అడిగిపోయి తర్వాత అప్పుడు పిలిస్తే రాజు అడగగానే అప్పుడు చాలా వరకు ట్రై చేశాక ఫైనల్లీ నేను అప్పుడప్పుడు వెళ్ళడం చేయడం, మళ్ళీ వెళ్తూ చేస్తున్నా కూడా ఏదో ఒక రీజన్ రావడము. అంటే నా వరకు వస్తే కొన్ని రూల్స్ రావడం, అవి చెప్పుకోలేము కనుక ఏమో నా బ్యాడ్ లక్ ఏమో అని నేను అనుకోవడం. సరేలే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా అనేసి సరే అనేసి ఏదైనా సరే అక్క
ఇది ఇప్పుడు కాకపోతే తర్వాత టైం వస్తుంది అనేటట్టు అనుకుంటాను. ఇప్పుడైతే బాగానే ఉంది అక్క. శ్రీదేవి డ్రామా శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నాను. అండ్